పునర్వైభవం ముందు దేంతో మొదలైందంటే తిరుపతి కొండ మీదకి వెళ్ళగానే గుమ్మ గుమ్మలు ఆడిపోతున్నది నేతి వాసన ఫస్ట్. అది బ్రహ్మాండంగా జరిగింది. అండ్ ది అదర్ థింగ్స్ ఏదో అంటే నాన్ హిందూస్ ని అదర్ డిపార్ట్మెంట్స్ లో నాట్ సపోజ్ టు బి దేర్. దే బి దేర్. బట్ ఎవరండి అసలు హూ అపాయింటెడ్ దెమ్ రియల్లీ? సో అపాయింట్ అయ్యాక యూ డోంట్ ఫైండ్ ఎ సింగిల్ హిందూ ఇన్ ఎనీ ముస్లిం ఇన్స్టిట్యూషన్. Completely religious I'm talking. I am not talking about a shop or a business. This is not a government job. That's what it is. So government job aithe okay, you have to accommodate all reservation untai. This is a Hindu charitable institution or Hindu temple lo. The name itself is Hindu. So you are not supposed to give any post to anyone. You should not. బట్ గవర్నమెంట్ కూడా పాత గవర్నమెంట్లు ఈవెన్ వెల్ బిఫోర్ జగన్మోహన్ రెడ్డి, అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎస్ కంప్లీట్లీ బ్లాస్ఫమ్డ్ ద హోల్ తిరుమల అండ్ ఎవ్రీథింగ్ అనుకోండి. ఇట్ ఈస్ ఫెయిర్ ఇనఫ్ టు సే దట్ బ్లాస్ఫమీకి ఒడిగట్టారు ఆయన. అండ్ అఫ్ కోర్స్ హీ పేడ్ ఫర్ దట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ లూజింగ్ ది పవర్ అండ్ ఆల్ దట్. బట్ ఈవెన్ వెల్ బిఫోర్ దట్ వాళ్ళు అసలు వాళ్ళని అపాయింట్ చేయడమే కరెక్ట్ కాదు కదా. Problem. They would have come with wrong certificate. చెప్పలేం. అలా జరగచ్చండి. ఓకే, డెఫినెట్గా. అండ్ నాయుడు గారు మాట్లాడుతున్న దానిలో నిన్న మొన్న నేను ఎక్కడో చూశానండి. ఈ వేద పాఠశాలల సముద్ధరణ పునరుద్ధరణకి అండ్ విస్తరణకి కూడా వాటిని ఇంకా బాగా చేయడానికి వాటికి ఇంకా ఏదో చేయడానికి చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది విరాళాలు ఇవ్వడానికి వాటికి సిద్ధంగా ఉన్నారని మాట అన్నారు. రియల్లీ డస్ తిరుపతి నీడ్ అండి డొనేషన్స్ ఫ్రమ్ అదర్వైజ్ సచ్ ఎన్ ఎఫ్లూయెంట్ ప్లేస్? కరెక్ట్. బట్ డొనేషన్లు వచ్చినప్పుడు హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఈ దేవాలయాల కోసం రాష్ట్రంలో ఉన్న దేవాలయాల టెంపుల్స్ కూడా జీర్ణం అయిపోతూ ఉంటాయి. అగైన్ దే హ్యావ్ టు బి రీబిల్ట్. సో అన్నిటికీ కూడా డబ్బు అవసరం కాబట్టి ఒక భక్తిభావం ప్రజల్లో ఉండాలి అంటే మన శిథిలం అయిపోయిన దేవాలయాలని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంటాయి. ఇప్పుడు ఎన్ని చర్చిలు వస్తున్నాయి మీకు? అయ్యో, దేర్ ఈస్ నో విలేజ్ వితౌట్ 3-4 చర్చెస్. అవును, ఇన్ఫాక్ట్ ఇన్ ద లాస్ట్ 5 years 1-2 గుళ్ళే ఉన్న ఊర్లు ఉన్నాయి కానీ 5-6 చర్చిలు లేని ఊర్లు కనపడతల్లా. పర్టికులర్గా దిస్ గవర్నమెంట్, మీ గవర్నమెంట్ దాని మీద ఏదైనా ఒక చూడాలి. ఇవన్నీ సోషల్. ఇప్పుడు నాకు ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం. మా ఊర్లో ఒక పాపులర్ వెంకటేశ్వర స్వామి దేవాలయం, కాళ్ళకూరు వెంకటేశ్వర స్వామి దేవాలయం అనేది చాలా ఫేమస్. 450-year-old టెంపుల్, స్వయంభూ అంటారు. మరి అక్కడ ఇప్పుడు కమిటీ క్లియర్ అయింది అసెంబ్లీలో. సో చూడండి, ఇప్పుడు ఎస్సీలకు కూడా ఉండాలి. సో హిందూ ధర్మాన్ని పాటించే రెగ్యులర్గా టెంపుల్కి వెళ్ళే ఎస్సీని చూడండి. అంటే రెగ్యులర్గా దేవాలయానికి పాపులర్ టెంపుల్ హిందూ బిలీవర్స్ హూ అటెండ్స్ సమ్ పూజాస్ ఇన్ టెంపుల్ ఆర్ సమ్ ఫంక్షన్స్ ఇన్ టెంపుల్కి అటెండ్ అయ్యే వాళ్ళని చూడండి అంటే ఐ వాజ్ షాక్డ్. ఆ పర్టికులర్ విలేజ్ 5-6 విలేజ్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ లెట్ us give it to that particular village where the temple is situated. I could not find even a single person. Certificates are there for almost all. But జెన్యున్గా గుడికి వచ్చే వ్యక్తి ఒక్కడూ లేడు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఫిలం. మిగిలిన ఊళ్ళో పరిస్థితి ఏంటో చూడాలి. ఎవరో లేనప్పుడు ఎవరో లేరురా బాబు ఏం చేయమంటామని ఐ హ్యావ్ టు రైట్ ఎ లెటర్ బ్యాక్. ఐ కాంట్. తెలిసి ఇప్పుడు గుడికి రాని వ్యక్తి, ప్రతి వారం చర్చికి వెళ్ళే వ్యక్తికి దేవాలయ ట్రస్టీ ఇమ్మంటే మరి అసలు ఎక్కడ దొరకపోతే ఐ హ్యావ్ టు కీప్ ఇట్ వేకెంట్. ఒక పక్క నాయుడు గారు లాంటి పెద్దవాళ్ళు టెంపుల్లో, హిందూ టెంపుల్లో అన్యమతస్తులు ఉండకూడదు అంటున్నారు.
సో అన్యమతస్థుడు అయ్యుండి నాది ఈ మతమే అని అంటే ప్రజలకు తెలుస్తుంది కదా. ఇప్పుడు స్టేట్ లెవెల్లో వేరు, ఆ గ్రామం లెవెల్లో ఇఫ్ యూ అపాయింట్ someone who's a regular who visits regularly the church, if you make him as the trustee here, people would know in that village. అవును, బయట అంటే ఏ ఊర్లో ఎవరికి తెలియదు, బట్ ఆ ఊర్లో తెలుస్తుంది, ఆ ఊర్లో తెలుస్తుంది. అంత ముఖాముఖి ఉంటారు, ముఖ్యముఖ్య ఉంటారు కదా, ఎలా ఇచ్చారు అని అంటారు. సో ప్రభుత్వానికి చెడ్డ రాకూడదు, సెలెక్ట్ చేయాలి అంటే ఇప్పుడు ఇంకొక ఊర్లో చూడమంటాం, ఆ నియర్ బై విలేజ్ చూడమంటాం. ఏదో సామెత చెప్పినట్టు గుడి ఉన్న ఊళ్ళోనే సున్నా అంటుంటే డూ ఎక్స్పెక్ట్ ఇన్ అదర్ విలేజెస్? ఏమో, అందుకనే ఇట్ హ్యాస్ టు బి ఎగ్జామిన్డ్ అంతే, చూడాలి. బట్ దీస్ థింగ్స్ అంటే హిందూ పరిరక్షణ సంస్థల నుండి, లేకపోతే హిందూ ధర్మ సంస్థాపన, మళ్ళీ పునరుద్ధరణ, ఈ కార్యక్రమాలన్నిటిలో కూడా ప్రభుత్వం, ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అగ్రెసివ్ గా వెళ్ళదలుచుకుందా అండి, లేకపోతే ఇది ప్రభుత్వానికి మతానికి సంబంధం లేదండి. ప్రభుత్వానికి మతానికి సంబంధం లేదు. ప్రభుత్వానికి మతానికి గత ప్రభుత్వం బాగా లింక్ పెట్టిన ఛాయలు, దాఖలాలు చాలా నిండుగా దొరికాయి. అదే దట్స్ రాంగ్ అంటున్నా నేను, దట్స్ రాంగ్. సో యూ డోంట్ వాంట్ టు బీట్ ఆన్ ది సేమ్ ట్రాక్. భారతదేశం ఇట్స్ ఏ సెక్యులర్, ఆఫ్ కోర్స్, లౌకిక సెక్యులర్ దేశంలో గవర్నమెంట్ ఈస్ నాట్ సపోజ్ టు ఇండల్జ్ ఇన్ ఎనీ రిలీజియస్ యాక్టివిటీస్ యాజ్ గవర్నమెంట్. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు హిందూ టెంపుల్స్ని ఆదాయం వస్తుందని చెప్పి ఈ రాష్ట్ర టాక్సేషన్ పరిధిలోకి తెచ్చారు. ముస్లిం సంస్థలను అంటుకోవాలా, క్రిస్టియన్ సంస్థలను అంటుకోవాలా. మీ ప్రాపర్టీస్ మీరే మేనేజ్ చేసుకోండి, మీ మసీదులు మీరే మేనేజ్ చేసుకోండి, మీ చర్చిలు మీరే మేనేజ్ చేసుకోండి. ఇక్కడ మటుకు ఏం చేశారు, దే ఆర్ గెటింగ్ సమ్ 33% ఆఫ్ ద రెవెన్యూ నుంచి ప్రభుత్వానికి రావాలి అని చెప్పి సో ఆ ఫండ్ నుంచి ఆ డొనేషన్లో ఇస్తున్నారు. ఆ మిగిలిన అమౌంట్ కూడా ఏదైనా గుడి పునర్నిర్మించాలి అనుకుంటే 33% ఆ గుడి ఆదాయం నుంచి కానీ మిగిలిన ఆదాయం 33% ఇచ్చేయాలి వాళ్ళకి, గవర్నమెంట్కి. మిగిలిన ఆదాయం ఏదైనా నిల్వ ఉంటే అది కానీ విలేజెస్ ఆ గ్రామస్తులు కానీ 33% ఇస్తే ఆ మిగిలిన 66.5 వీళ్ళు 33.5 ఇస్తే మిగిలిన అమౌంట్ ఈ ఫండ్ నుంచి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ శాంక్షన్ చేస్తుంది. అది దేవాలయాల డబ్బు ప్రభుత్వం అజమాయిషీ చేస్తుంది అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఎవరు ఇవ్వకూడదు. అదే దట్ ఆల్మోస్ట్ బికమ్స్ లైక్ an encouraging a certain religion which is against the secular. ఇవ్వకూడదు. కానీ చర్చెస్ కడతానికి రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా గతంలో డబ్బులు కేటాయించింది. సో అదే నేను అప్పుడు మోడీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చా, దిస్ ఈస్ ఇన్కరెక్ట్ అని. ఇప్పుడు రామాలయం కట్టారండి, నరేంద్ర మోడీ గారు టుక్ ద ఇనిషియేటివ్, విహెచ్పి వాళ్ళు పబ్లిక్ డొనేషన్కి వెళ్ళారు తప్ప గవర్నమెంట్ ఫండ్స్ ఏం వాడలేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ₹1 ఇవ్వకూడదు కదా, మరి దట్ ఈస్ యాంటీ కాన్స్టిట్యూషన్ కదా అది. సో